గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని, సకలైశ్వర్య భోగవాగ్యాలు పొందాలి అని, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాల యందు కూడా విజయం కలగాలి అని, అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీ మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, చాలామంది ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది. రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి, కాలం గురించి, పరిస్థితుల గురించి, వర్షాల గురించి, పంటల గురించి, రాజకీయాల గురించి, ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. చక్కగా శ్రద్ధగా వినండి. అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే, ప్రతి సంవత్సరం చెప్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక, ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను. దాన్ని బట్టి శ్రద్ధగా వినండి. అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను, లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు, కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థం అవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఆదాయము వ్యయము. ఆదాయం 2, వ్యయం 14 అంటాం. అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది, ఏమంటే ₹2 సంపాదించి ₹14 ఎలా ఖర్చు పెడతామండి? మాదే ₹2 ఉంటే 14 ఎలా ఖర్చు పెడతామని అనుమానం వస్తుంది. అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక, ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు, అంతేగాని నీ దగ్గర ఉంటే ఖర్చు పెడతావు అని కదా, అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ₹2 సంపాదించి ₹14 ఎలా ఖర్చు పెడతామంటే కనుక, బ్యాంకు రుణం తీసుకున్నాం, ఇంకోటి తీసుకున్నాం, ఇల్లు కట్టచ్చు, లేదా కారు కొనచ్చు, లేదా ఇంకోటి ఏదో కొనచ్చు, ప్రాపర్టీస్ కొనచ్చు, ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు, ఇండస్ట్రీ పెట్టచ్చు, వ్యాపారం పెట్టచ్చు. ఇలాగేమిట్రా అంటే కనుక, మీ దగ్గర ₹2 ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరి మీరు ఖర్చు పెడతారు. ఖర్చు మీరే కదా పెట్టేది, అప్పు చేసైనా సరే, తర్వాత ఇప్పుడు తీరుస్తారు, అది వేరే విషయం. అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్య అవమానం. రాజపూజ్యం 3, అవమానం 6 అంటాం. అప్పుడు అనుమానం, ఏమంటే 3 మెచ్చుకుని 6 తిడతారా అండి, 6 అవమానిస్తారా అండి? అంటే దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీ ఎదుగుదల కోరుకునేవారు, మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే, 6 ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి. దాని ద్వారా అవమానం వ్యయ ఈ యొక్క రాజపూజ్య అవమానాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ, ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకే వస్తారు. కాబట్టి మీరు అందరూ మిథున రాశి చూసుకోండి. అలాగే నక్షత్రం గుర్తులేని వారు, అంటే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం క, కి, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మిథున రాశి వస్తుంది. కాబట్టి మిథున రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా కనపడబోతోంది. ఇక్కడే మీకు చాలా శాతం అర్థమైపోయి ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి ధనం సంపాదించేటటువంటి యోగ్యత, విపరీతమైనటువంటి ఐశ్వర్యం పట్టేటటువంటి అవకాశాలు, అలాగే ధనానికి లోటు ఉండకపోవడం, రావలసినటువంటి డబ్బులన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా రావడం, మొండి బాకీలు వసూలు అవ్వడం, ఎప్పటి నుంచో స్టక్ అయిపోయినటువంటివి ఏవైనా ఉంటే కనుక లావాదేవీలు బ్రహ్మాండంగా జరగడం, క్రయ విక్రయాలలో విపరీతమైనటువంటి లాభాలు పొందడం, లబ్ధి పొందడం జరిగే అవకాశాలు మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఖర్చు కూడా చాలా శాతం తగ్గుతుంది. కాబట్టి చాలా శాతం రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు, బ్యాంకు లావాదేవీ వ్యవహారం నుంచి బయటపడడము, రావాల్సిన డబ్బులు చేతికి అందడము, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతోంది. ఇక్కడ కూడా మీకు చక్కగా మిమ్మల్ని పూజించేటటువంటి వారు, అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చేవారు, గౌరవించేటటువంటి వారు, అలాగే సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి. అందరూ మిమ్మల్ని ప్రేమగా చూస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షించుకుంటారు, అందరితోటి కలిపి హ్యాపీగా ఉంటారు. అలాగే కొంచెం శత్రుపరమైనటువంటి బాధ కూడా బాగా ఉంది, నరదిష్టి, నరఘోష ఉంటుంది, దాని ప్రభావం కూడా ఉంటుంది. కాకపోతే మీరు తట్టుకోగలిగేటటువంటి స్థితిలోనే ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు. ఏది ఏమైనా సరే ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం మీకు గోచార గ్రహగతుల ప్రభావం ఎలా ఉంది అన్నట్లయితే కనుక,
గురుడు 30వ తారీఖు మార్చి 2025 నుండి 15వ తారీఖు మే 2025 వరకు కూడా వృషభ రాశిలో వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు మే 15వ తారీఖు దాకా కూడా విపరీతంగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మాత్రం ఖర్చులని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతోంది. మళ్ళీ గురుడు 15వ తారీఖు మే 2025 నుంచి 19వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా మిథున రాశిలో జన్మస్థానంలో సంచారాన్ని చెందుతూ ఉంటాడు. దీని ప్రభావం కొంచెం మనశ్చాంచల్యం, అంటే మనసు దేని మీద నిలకడ ఉండకపోవడం, ఏదే రకరకాలుగా ఆలోచిస్తూ ఉండడం, అనేక రకాల ఆలోచనలు పెరుగుతుండడం, లేదా నిలకడలేనటువంటి మనస్థితి, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళా గురుడు 19వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 5వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా కర్కాటక రాశిలో అంటే ద్వితీయ స్థానంలో ధనలాభంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మళ్ళా చక్కని ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. చక్కని విశేషమైనటువంటి సంపద, ధనం లేదా మంచి వ్యాపార వృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, రావాల్సిన డబ్బులు రావడం, చక్కగా డబ్బుకు లోటు లేకుండా ఉండడం జరుగుతుంది. మళ్ళా డిసెంబర్ 5వ తారీఖు నుంచి 2025 డిసెంబర్ 5వ తారీఖు నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా మిథున రాశిలో జన్మస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. మళ్ళా ఇక్కడ కన్ఫ్యూజన్, కొంచెం చికాకులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమయాల్లో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గురుడికి సంబంధించినటువంటి విషయం. ఇక శని 30వ తారీఖు మార్చి 2025 నుండి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా, అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రాజ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ ప్రభావం కొంచెం ఉండబోతోంది. దీనివల్ల ఏంటంటే ఉద్యోగస్తులకు ఇబ్బందులు, అంటే ఉద్యోగపరమైన భంగాలు, ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహువు 30వ తారీఖు మార్చి 2025 తారీఖు నుండి 18వ తారీఖు మే 2025 వరకు కూడా మేన కన్యా రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే రాజ్య అర్ధాష్టమ స్థానంలో సంచరించడం వల్ల కలహాలు బాగా కనపడుతున్నాయి. ఆ సమయంలో మాత్రం కొంచెం గొడవలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇంచుమించు మే 18వ తారీఖు దాకా కూడా కొంచెం గొడవల జోలికి వెళ్ళకండి. ఇంట్లో కానీ, బయట కానీ, కుటుంబంలో కానీ, వ్యవహారాల్లో కానీ, స్నేహితులతో కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ, ఎక్కడైనా సరే గొడవలు ఉంటే కనుక శాంతపడడానికి ప్రయత్నం చేయండి. అయితే కేతువు 18వ తారీఖు మే 2025 నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు కూడా కుంభ సింహాలలో అంటే నవమ తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనివల్ల కార్యనాశనం కలుగుతోంది. కాబట్టి ఆ సమయంలో పనులు ఏది కూడా తొందరగా జరగకపోవడం, అంటే అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం, లేదా మీకు రావాల్సినటువంటివి ఏవైనా ఉంటే కనుక అవకాశాలు ఎవడో పట్టుకుపోతుండడం, కార్యనాశనం కలుగుతుంది. అంటే ఏ పని సక్రమంగా జరగదన్నమాట. కాబట్టి ఆ సమయంలో తత్వ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇది గోచార గ్రహగతులు, అంటే ఇంక పూర్తిగా మనం జాతకం ఎలా ఉండబోతోంది ఈ రకంగా అన్నట్లయితే కనుక, అయితే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో శుభాశుభ పరిణామాలు మీకు మిశ్రమంగానే కనపడుతూ ఉన్నాయి. అయితే డబ్బులకైతే లోటు ఉండదు, కానీ డబ్బుల విషయంలో అంటే పెట్టుబడులు, అంటే ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే విషయం చాలా జాగ్రత్త. షేర్లో పెట్టారా, ట్రేడింగుల్లో పెట్టారా, లేకపోతే ఎవరికైనా అప్పులు ఇచ్చారా, లేకపోతే జోదం ఆడారా, ఇలాంటి వాటి వల్ల విపరీతమైన ధన నష్టం కనపడుతుంది. అలా కాకుండా ఎవరైతే ఆదాయాన్ని పెంచుకునే వ్యాపారాలు చేస్తారో, అలాంటి పెట్టుబడులు పెడతారో, లేదా అలాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళందరికీ డబ్బుకైతే లోటు ఉంటుంది. ఈ సంవత్సరం విపరీతంగా ఐశ్వర్యం అయితే పెరుగుతుంది. అయితే మనోధైర్యం కొంచెం తగ్గే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఆత్మన్యూనత కనపడుతోంది. అంటే కనుక మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో అనేటటువంటి ఆలోచన మీకు వచ్చిందా, మీరు ఇబ్బంది పడతారు. అలా కాకుండా మనోధైర్యం పెంచుకుని ఎందుకు అవ్వదు, నేను చేసి చూపిస్తాను, అందరికీ అవుతుంది నాకెందుకు అవ్వదు అనేటటువంటి ఆలోచనతో, దృక్పథంతో మీరు ముందరకు వెళితే మాత్రమే ఈ సంవత్సరం మీకు విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ధైర్యం కావాలి, ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం కావాలి ఈ సంవత్సరం. తద్వారా మీరు విజయం పొందుతారు. అయితే మానసిక సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అదే చెప్తున్నాను కదా ఇందాక నుంచి, మనసు చాలా ముఖ్యం. అంచేత మనోనిగ్రహణ, అంచేత మీరు మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు కూర్చోండి, మెడిటేషన్ లాంటివి చేయండి, మీతో మీరు మాట్లాడుకోండి, మీ పనులు ఏంటో అంచనా వేసుకోండి. ఈ టైంకి ఈ పని అంటే ఆ పని ఆ టైంకి చేసేయాలి, ఈ వేళ ఈ పని కంప్లీట్ చేసేయాలనేటటువంటి దృక్పథంతో దానికి ఆలోచన ముందరే ఆలోచించుకుని అప్పుడు మనసును ముందుగానే ఈ కష్టం ఈవేళ పడాలి అని నిర్ణయించుకోండి. అప్పుడు మీకు కష్టంగా అనిపించదు. అంతేగాని చేస్తున్నంతసేపు అయ్యో ఇంకా చేయాలా, ఇలా ఉందా, ఇలా అవుతుందా అనుకోకుండా ముందే ఫిక్స్ అయిపోండి. మీరు పొద్దున్నే టక్ ఈ పనులు చేసుకుని మనం ఫ్రీ అయిపోదామని. తద్వారా మీకు చాలా తొందరగా చేసే పనులు ముందడుగు వేస్తాయి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార విషయంగా కూడా చిన్న అవరోధాలు మాత్రం ఉంటాయి ఈ సంవత్సరం. కాబట్టి కంగారు అయితే పడిపోకండి. అవరోధాలు ఎన్ని ఎదురైనా
మీ పని అయితే ఆగదు, ప్రతి పని మీకు ముందడుగు వేస్తుంది. ఇది కొంచెం మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు అస్తమానం కనపడుతున్నాయి. కాబట్టి మనసును నిగ్రహణ చెందుకోండి. మీకు ఆర్థికంగా లోటు ఉండకపోయినా మిగతా విషయాలు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. కాబట్టి మిగతా విషయాల్లో ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే స్థాన చలనాలు ఉన్నాయి. అద్దెల్లులు ఉండేవారు మారడం, ఉద్యోగస్తులు మారడం, విదేశాల్లో ఉండేవారు అనేక రకాల దేశ మార్పులు జరగడం, లేదా విదేశాల్లో ఉండేవారికి స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు కలగడం, ఇలాగ అనేక రకాల మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అలాగే ప్రమోషన్లతో కూడిన స్థాన బదిలీలు కొంతమందికి ఉంటే, అనవసరమైన స్థాన బదిలీలు కొంతమందికి ఉంటాయి. ఈ ప్రభావం బాగా కనపడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి స్థాన బదిలీలు, స్థాన చలనాలు అందరికీ కనపడుతున్నాయి. అలాగే బంధువులతోటి, మిత్రులతోటి వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త. అంటే బంధువులను ఆదుకోవడానికి డబ్బులు ఇచ్చేసో, లేదా వాళ్ళ సమస్యలు మీరు ఇరుక్కుపోయో ఇలాంటివి చేశారనుకోండి, అనవసరమైన పోలీస్ కేసులు, కోర్టు కేసులు, రకరకాల వాటిలో ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా డాంబికంగా గొప్పలకు పోయి బంధువులతోటి, లేకపోతే స్నేహితులతోటో, లేకపోతే వ్యవహారాల చోట డబ్బుల విషయంలో కానీ, లేదా సమస్యల విషయంలో కానీ ఇరుక్కునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇక భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు, అంటే భూములు కొందామనుకునేటటువంటి వాళ్ళు, గృహం కట్టాలనుకునేవారు, ఇల్లు కొనాలనుకునేటటువంటి వారు, వీళ్ళందరికీ కూడా సజావుగా అవకాశాలు వస్తాయి. మంచి మంచి గృహయోగాలు, గృహలబ్ధులు కనపడుతున్నాయి. కాబట్టి ఆటంకాలు ఉంటాయి తప్ప పూర్తవుతుంది. మీకు గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీకు గృహయోగం అయితే ఈ సంవత్సరం ఉండబోతోంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యవస్థలు, ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగపరంగా మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. సైకలాజికల్ డిప్రెషన్లు కనపడుతున్నాయి. పని ఒత్తిడి విపరీతంగా, పనిభారం విపరీతంగా ఉంటుంది. చేసే పనికి సరైన గుర్తింపు కానీ, విలువ కానీ, సరైన ఇంక్రిమెంట్లు కానీ లేకపోవడం మిమ్మల్ని ఆందోళన కలగజేస్తుంది. ఏదేమైనా ఈ సంవత్సరం ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోకపోతే ఉద్యోగ గండాలు, ఉద్యోగ మార్పులు ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి ఉద్యోగాలు చేసేటప్పుడు మాత్రం మీరు బాధ్యతగా వ్యవహరించండి. నాకే ఉందిలే, నా ఉద్యోగం పోదులే, నన్ను ఎవడేం పీకుతాడులే అనుకోని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు నిజంగా కరెక్ట్గా ఉద్యోగ పరిస్థితులు చేసినా మీ పక్క ఉద్యోగస్తుడు ఎవడో మీ మీద ఏదో ఒక నింద వేసి, లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా ఉద్యోగంలోంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉద్యోగ భంగాలు విపరీతంగా ఉన్నాయి. గురుడు కొంచెం బలంగా లేడు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. కాకపోతే కొంచెం నత్తనడకగా సాగుతాయి. సంబంధాలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వెళుతుండడం, మళ్ళీ అదే సంబంధం కోసం మీరు ప్రయత్నం చేస్తుండడం, ఇలాగేంటంటే మంచి మంచి సంబంధాలు పోయే మళ్ళీ వెనక్కి రాలేదు ఏంటని బాధపడుతుండడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా మంచి సంబంధం వచ్చినప్పుడు తొందరపడి ఎదరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లాగి పీకి చేసుకున్నట్లయితే మీకు సంబంధాలు తొందరగా కుదరవు. అయితే ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రం ధన వ్యయం విపరీతంగా కనపడుతోంది. కానీ మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ ధనం విపరీతంగా సంపాదిస్తారు. వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి బాధల నుంచి బయటపడతారు. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ పొందగలుగుతారు. గృహలబ్ధులు పొందగలుగుతారు. అలాగే సమయానికి, అవసరానికి డబ్బులు అందడం వల్ల కానీ, సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తవడం వల్ల కానీ మీకు ఆనందంగా కనపడుతోంది. అలాగే ఏదైనా రాయితీలు అంటే సబ్సిడీ లాంటివి పొందగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే చిన్న చిన్న కలహాలు, ముఖ్యంగా కుటుంబ కలహాల విషయంలో జాగ్రత్త పడాలి. అది ఆస్తి వివాదాల, లేదా అన్నదమ్ములతో గొడవల, అక్క చెల్లెళ్ళతోట, లేకపోతే ఇరుగు పొరుగు వారితోట, ఫ్యామిలీ డిస్టర్బెన్స్లా, భార్యాభర్తలు, ముఖ్యంగా భార్యాభర్తల విషయంలోన ఈ గొడవల ప్రభావం బాగా మీ మీద మనస్తాపానికి గురి చేస్తుంది. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఈ సంవత్సరం. అలాగే పిల్లలతో అసలు పెట్టుకోకండి. వాళ్ళకి మీకు మంచి మనస్తాపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా గొడవలు లేకుండా వ్యవహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్దుబాటుతోటి, అంటే సర్దుకుపోయే మనస్తత్వంతో ఉండడం మంచిది. అలాగే పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ, వ్యవహార విషయంలో కానీ కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవడో ఒకటి ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యసనపరులు, ఏదో దేన్నో గుద్దేశో, లేదా మద్యం సేవించి వాహనాలు నడిపో, పోలీసులకు చలాలను కట్టడమో, ఇరుక్కుపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యసనపరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలు అలవాటు లేని వాళ్ళకి ఏ సమస్య లేదు. అయితే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీకు సజావుగానే సాగుతాయి, ఆలస్యంగా మాత్రమే సాగుతాయి. అలాగే కీర్తి కలుగుతుంది, మీకు మర్యాద కలుగుతుంది. మీ వాక్కు వల్ల, అంటే మీరు మాట్లాడే మాట తీరు వాళ్ళందరూ మిమ్మల్ని ఆకర్షించుకుంటారు. సమయానికి, అవసరానికి ఏ పని చేయాలో ఆ పని మీరు చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉండేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలుగుతాయని చెప్పచ్చు. అనేక రకాల సస్పెన్షన్స్ నుంచి మళ్ళీ మీ యొక్క ఉద్యోగాలు చేరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే రకరకాల బదిలీలు అయితే మాత్రం జరుగుతాయని చెప్పచ్చు. అలాగే చిన్న చిన్న ఐటీ దాడులు కానీ, సిఐడి దాడులు కానీ, లేకపోతే రకరకాల దాడులు ఉంటాయి కదా, వాటి ప్రభావానికి మాత్రం గురయ్యే అవకాశాలు కొంతమంది వ్యాపారవేత్తలకు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సిబిఐ లేకపోతే అలాంటి వాటి దాడుల విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే కొంచెం ఈ ఐటీ పరమైనటువంటి దాడుల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఎవరికంటే బాగా ఐశ్వర్యవంతులు, కుబేరులు, వ్యాపారవేత్తలు లాంటి వాళ్ళు జాగ్రత్త పడండి. మిగతా సామాన్యులుగా సమస్య ఉండదు. అయితే బంగారం కొనుగోలు చేయడం వల్ల కానీ,
లేదా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం కానీ మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది ఈ సంవత్సరం. అలాగే ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేయడానికి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కొత్తగా ఎందులోనైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా మీకు లాభిస్తుంది ఈ సంవత్సరం. అలాగే ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు కానీ, పథకాలు కానీ, సబ్సిడీలు కానీ, లోన్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్ట్ టైం బిజినెస్లు చేసేవారికి, పార్ట్ టైం జాబులు చేసేటటువంటి వారికి విశేష ధనప్రాప్తి కనపడుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, కొత్తగా ఉండడానికి, కొత్తగా సంపాదించడానికి, ఎదగడానికి అద్భుతమైనటువంటి రీతిలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాయామాలు చేయాలన్న తపన పెరుగుతుంది, శారీరకపరమైన శ్రద్ధ పెరుగుతుంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అలాగే లావాదేవీ వ్యవహారాలు చాలా సజావుగా సాగుతాయి మీకు. అయితే వ్యాపారాల్లో మాత్రం చిన్న చిన్న నష్టాలు మిమ్మల్ని అప్పుడప్పుడు కొంచెం కలసవేస్తాయి. అంటే అప్పుడప్పుడు నష్టాలు రావడం, మళ్ళీ లాభాలు పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అయితే అనేక రకాల వాణిజ్య సంస్థలు ఉంటాయి కదా, అంటే వ్యాపార సంస్థలు అన్నిటికీ కూడా కొంచెం కింద పనిచేసేటటువంటి కార్మికుల వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరిశ్రమలు కానీ, వ్యవహారవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా మీ కింద పనిచేసే వారితో జాగ్రత్తగా ఉండాలి. అయితే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ, నిద్రపోకపోవడం వల్ల కానీ కొంచెం జబ్బులు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ, రకరకాల హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం. అస్తమాటు హాస్పిటల్కి వెళ్ళడం కానీ, తరచూ ఏదో రకమైనటువంటి రోగం రావడం కానీ, దీర్ఘకాలిక రోగాలను వారు అవి కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యల వల్ల కానీ బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం కానీ, ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించడం కానీ, సరైన నిద్ర కానీ, సరైన ఆహారం కానీ, అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కానీ చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం మీకు. అందులోనూ వ్యసనాలు మానేయకపోతే శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వ్యసన పరులందరూ కూడా మద్యపానం కానీ, ధూమపానం కానీ, లేకపోతే గుట్కాలు కానీ, రకరకాలు కానీ వాటికి ఎట్టి పరిస్థితుల్లో వాటిని మీరు వదలకపోతే మీ ప్రమాదం మీరే కొని తెచ్చుకుంటారు ఈ సంవత్సరం. జాగ్రత్త. అయితే సంవత్సరం మధ్యకాలంలో చాలా ప్రశాంతత, అనుకున్న పనులను సజావుగా సాగడం, కలిసొచ్చే అవకాశాలు, శుభకార్యాలు జరిగే అవకాశాలు, పెండింగ్ పనులన్నీ పూర్తవడాలు, అలాగే కొత్తగా మిమ్మల్ని మీరు మార్చుకోవడాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. శుభకార్యాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి. గృహాలు కొనడం కానీ, అమ్మడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా సజావుగా సాగుతాయి. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వపరమైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మాత్రం ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం స్వల్ప అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. అయితే కొంచెం కీర్తి ప్రతిష్టల గురించి బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. ధర్మ కార్యక్రమాలు చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు, చిన్న చిన్న అనుమానాలు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి మాట్లాడుకుని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానంతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల ఖర్చులు బాగా ఉన్నాయి, కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోతాయి. వీటి ప్రభావం మాత్రం మీకు బాగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఏదో రకమైనటువంటి జబ్బుతోటి ఏదో రకమైన మాత్ర వేసుకునే పరిస్థితి కొంతమంది కనపడుతోందని చెప్పచ్చు. అయితే ఈ పోలీస్ కోర్సు కేసులు కానీ, కోర్టు కేసులు కానీ, లేదా లావాదేవీ వ్యవహారాలు కానీ మీకు కొంచెం మందకొడిగా సాగుతాయి. లేదా మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించాలన్నా కూడా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లావాదేవీలన్నీ కూడా ఆలస్యంగా సాగుతాయి ఈ సంవత్సరం. అయితే చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న గొడవలు వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రుణాలు చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మాట మీద నిలబడడం కోసం కూడా కొంచెం కష్టపడతారని చెప్పచ్చు. అయితే దూరదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు బాగా ఉన్నాయి కాబట్టి విదేశాలు వెళ్ళేవారు ఆచితూచి వ్యవహరించండి. అధికారుల వల్ల మాట పట్టింపులు, అంటే అధికారులు మిమ్మల్ని తిట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని మెచ్చుకోకపోవడం కానీ, వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నమ్మక ద్రోహాలు, అలాగే నరదిష్టి, నరఘోష, శారీరక వ్యామోహాలు, అలాగే పరస్పర వ్యామోహాలు, ఇది వివాహేతర సంబంధాల ప్రభావము, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల మధ్య అనవసరమైనటువంటి కలుసుకునే ప్రయత్నాల వల్ల ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్ గురయ్యే అవకాశాలు, వాటి వల్ల ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, చదువులు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాల వల్ల వచ్చేటటువంటి కలయికల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. అలాగే అనేక రకాల సమస్యలు చేస్తే మాత్రం మీరు బయటపడతారు. సోదర సోదరీమణులతో ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్తగా ఎవరినైనా సరే స్నేహితులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందరితో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే ముఖ్యంగా పక్షుల పట్ల కానీ, వనాల పట్ల కానీ, సముద్రం పట్ల కానీ, లేకపోతే అనేక రకాల ఉద్యానవనాల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది. తిరగడానికి, ప్రయాణాలకి బాగా ఇష్టపడతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేయడం, అనేక రకాల మంచి కార్యక్రమాలు పాల్గొనడం, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడంలో ముందడి వేస్తారని చెప్పచ్చు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీలో ఉండేటటువంటి శక్తులు బయటకు తీస్తారు. మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని మీరు గుర్తిస్తారు. తద్వారా ఎదుగుతారని చెప్పచ్చు. విద్యార్థులు కూడా అనుకున్నంత మార్కులు రాకపోయినా కూడా చాలా బ్రహ్మాండంగా విద్యలో అయితే ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి.
చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. అలాగే అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా అనేక రకాల సస్పెన్షన్ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఉద్యోగ గండాలు బాగా ఉన్న ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించాలి. లేదా కొత్తగా ఉద్యోగాలతో జాయిన్ అయ్యే వారికి కూడా ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, వ్యాపారంలో కొన్ని రిస్కులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నా కూడా చివరికి లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు. అనేక రకాల కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి, ఇండస్ట్రీలు పెట్టేవారికి ఈ సంవత్సరం చక్కని అవకాశాలు అయితే వస్తాయి. వ్యవసాయదారులకి పంట లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. చిన్న చిన్న పీడ వల్ల కానీ, చిన్న చిన్న ఈ యొక్క ఏవైతే మందులు కొట్టేటటువంటి ప్రభావం వల్ల కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం స్వల్పంగా అయితే మాత్రం ఆర్థిక పరంగా లాభాలు అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు. ఇంకా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. అనుకున్నంత లబ్ధి లాభం లేకపోయినా కూడా, అనుకున్నంత విజయం లేకపోయినా కూడా గుర్తింపు అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి మర్యాద తగ్గే అవకాశం ఉంది ప్రజలలో. కాబట్టి కొంచెం మర్యాద వ్యవహారంగా నడుచుకోవడం మంచిది. అపకీర్తి కనపడుతుంది, జాగ్రత్త. పదవీ పరమైనటువంటి గండాలు ఉన్నాయి. అలాగే కొంతమందికి చులకనయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. విదేశాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులకి కొంచెం భారతదేశానికి వచ్చేటటువంటి అవకాశాలు, ఉద్యోగ భంగాలు, ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే రుణ బాధలకు సంబంధించినటువంటి విషయాలు చాలా శాతం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఆ ఒడిదుడుకులు లేదా ఇబ్బందులు బాగా ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి మానసిక వేదన ఎక్కువగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే నమ్మక ద్రోహాలు ఉన్నాయి. అలాగే ధన నష్టం కనపడుతుంది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అలాగే ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ మాత్రం స్త్రీలకి అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో ఇబ్బందులు అయితే లేవు. కుటుంబ కలహాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనుమానపు ఆలోచనల విషయంలో జాగ్రత్త తీసుకోండి. పరపురుషుడితో ఇంకా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కోరికలు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం. తద్వారా మీకు చాలా రకాల రిస్కులు తప్పుతాయి. ఏదేమైనా ఈ సంవత్సరం అనుకున్నంత అంటే ధనపరంగాను కొన్ని వ్యవహారాల పట్లంగా బాగున్నా కూడా మిగతా విషయాల పట్ల ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. కాబట్టి కొన్ని రకాల జపతర్పణ హోమాలు అంటే కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏమిటా గ్రహ జపాలు అంటే కనుక ఈ సంవత్సరం మీరు కుజుడికి, రవికి, రాహువుకి, శనికి, గురుడికి, కేతువుకి కూడా గ్రహ జపాలు చేయించుకోవడము, మన్యసూక్త హోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, హోమాలు మీరు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలను కూడా మేము నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే కార్యక్రమం చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 14, 23 తారీఖులు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు 1, 3, 9 మీకు అదృష్ట సంఖ్యలు. కలిసి వచ్చే వారాలు ఆదివారము, మంగళవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు ఎక్కువైపోవడము, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా మీకు డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, ధన నష్టం ఉండిపోతాయి. అలాగే మీకు రుణబాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, గృహాల్లో కానీ, ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము
లేదా భయంగా ఉండడము, ఆందోళనగా ఉండడము, ఎవరో ఏదో చేసేస్తారనేటటువంటి భయము, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, ఎవరో ప్రయోగం చేసేసారనేటటువంటి అనుమానము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్నా కూడా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి. ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయ్యం మయీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.